సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా. అందరికీ వందనాలు. క్రిస్టియన్ ఆర్మీకి స్వాగతం, సుస్వాగతం. క్రిస్టియన్ ఆర్మీ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అది సువార్త సేవకుల జీవిత ప్రయాణం, దేవుని సువార్త సేవకుల ప్రయాణం అనే ఈ కార్యక్రమంలో ప్రజెంట్ మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ మొద్దూరు లంకలో ఉన్నాం. ఇప్పుడు మనం రెవరెండ్ బిద్దు మణి గారిని కలుసుకున్నాం. సో రెవరెండ్ బిద్దు మణి గారు సువార్త ఎలా జరిగింది, ఎప్పుడు సువార్త స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి సువార్త చేశారు, ఎంత సక్సెస్ఫుల్గా చేశారన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అమ్మగారు వందనాలు. సో మీ సువార్త ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు మీ ఫ్యామిలీ కోసం మనం చెప్పగలరు? మీరు ఎక్కడ జన్మించారు, ఎక్కడి నుంచి సువార్త ప్రారంభించారు? నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు ఒరిస్సా పర్లాఖిముడి ప్రాంతం. అప్పట్లో ఉన్న మిషనరీలు, కెనేడియన్ బాప్టిస్ట్ మిషనరీల ద్వారాగా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. మీ పేరెంట్స్? మా పేరెంట్స్. అప్పట్లో మా నాన్న కూడా మంచిగా చదువుకున్నారు, ఒరియా చదువు కలిపి చదువుకున్నారు. తర్వాత నేను భక్తి ఎక్కువగాను. నాకైతే 3 అక్కలు 3 అన్నయ్యలు, మేము 8 పిల్లల్ని. అయితే నా తర్వాత తమ్ముడు ఆఖరి. మా తమ్ముడు 3వ సంవత్సరం, నేను 6వ సంవత్సరం అప్పుడు మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. భక్తి గలవారట మా నాన్నగారు, గొప్ప దేవజనుడు. మిషనరీల ద్వారాగా అది సేవ కూడా చేశారు. నేత పని చేసి నేత బట్టలు అమ్ముతూ సేవ కూడా చేసేవారట. అయ్యాక ఆయనకి మరి ఏం డిసీజ్ వచ్చి నాకు అది చెప్పలేదు మా అమ్మ, కానీ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక అప్పటికి బాలేరు అనే ఊర్లో ఉన్నాం. వచ్చేసాం. ఒరిస్సాలో ఎప్పుడో మా అమ్మ నాన్న ఉండేవారు, కానీ ఆ తర్వాత పిల్లలు పుట్టాక బాలేరు ఫ్యామిలీ అంతా బాలేరు చేస్తూ అక్కడ బాలేరు అక్కడ ఉన్నప్పుడే మొత్తానికి అక్కలు అన్నలు తర్వాత వాళ్ళు ఒరిస్సాలో రెండో అక్క బావ వాళ్ళు కూడా చాలా తప్పని పనులు, కానీ భక్తి గల మిషనరీల ద్వారానే యేసుప్రభుని తెలుసుకుని వాళ్ళు ఒరిస్సాలో ఉన్న సేవకు అనేసి వెళ్ళిపోయారు. అంటే కూలి పని, నేత పని కూలి చేసుకుంటామని వెళ్తే వారి భక్తిని బట్టి అక్కడ సేవకు వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతనేమో మా అమ్మ, నేను, మా తమ్ముడు ఎక్కువగా ఇంటికడ వాలేరులోనే ఉన్నాం. చాలా పేద పరిస్థితి, గడ్డి ఇల్లు, మట్టి ఇల్లు. అలాగా నిన్న కాదు మొన్న వార్తల్లోన చాలా పెద్ద వర్షాలు, చాలామంది ఇల్లు ఇలాగా అనేసి వార్తలు విన్నాను. విన్నప్పుడు నా చిన్నప్పుడు గుర్తొచ్చింది. మా అమ్మ ఆ మట్టి ఇల్లు, గడ్డి ఇల్లు కాలిపోతే మా అమ్మ చాలా బాధపడేది, నా కొరకు మా తమ్ముడు కొరకు. అది గుర్తు చేసుకొని ఇప్పుడైతే దేవుడు సౌఖ్యమైన ఇల్లు ఇచ్చున్నాడు దేవుడు అనేసి దేవుని స్తుతించాను. మా అమ్మ అయితే ఇంకా సౌఖ్యమైన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నది, ఇంకా బాగుంది అనేసి నేను దేవుని స్తుతించాను. అమ్మ అలాంటి కష్ట పరిస్థితిలో అయితే మా అమ్మ ప్రార్థన ఎక్కువగాను, కోడి కూసినప్పుడు లేచి ప్రార్థన చేసేది, మోకాళ్ళతో ప్రార్థన చేసేది. సేవకుల కొరకు, కుటుంబస్తుల కొరకు అలా ప్రార్థన చేసేది. అది నాకు కూడా అలవాటు అయింది. తర్వాత మా అమ్మ ఒడియా చదువు మా అమ్మది, కానీ బాలేరులోన ప్రైమరీ స్కూల్ దగ్గరలోనే ఉండేది. నేను తెలుగు చదువుకున్నాను. అయితే మా అమ్మ దగ్గర ఒరియా అలాగ పాటలు పాడడంలోనే చదవగలను, రాయలేను ఒరియా, కానీ తెలుగు 1వ క్లాస్ నుండి చదువుకున్నాను.
అంతేకాకుండా బైబిల్ నాకు రెండో క్లాస్ నుండి బైబిల్ చదవడం, బైబిల్ చదవకుండా అమ్మగారు మిమ్మల్ని బైబిల్ చదవడానికి ప్రోత్సహించేవారు. బైబిల్ చదవకుండా స్కూల్కి వెళ్ళనిచ్చేవారు కాదు, ముందు బైబిల్ చదవాలి. అంత అది నాకు అలవాటు అయిపోయింది కూడా. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఊర్లో అయ్యాక మా అన్నయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలతోని వాళ్ళు పని చేసుకుని ఉంటుందేమో అనుకున్నారు, కానీ నాకు ఇంకా చదవాలనేసి పట్టుదల. అంటే ఆ ఊర్లో ఎంతవరకు చదివారు? ఊర్లోనే మా ఇంటి పక్క ప్రైమరీ స్కూల్ 5th, ఆ తర్వాత కొంచెం దూరంలోన యూపీ స్కూల్ ఉంటే 7th వరకు చదివాను. నడిచెళ్ళి చదవడం దాంతో ఆఫ్ చేసేయాలనుకున్నారు, కానీ నాకు ఇంకా చదవాలి అనేసి ఉంది. నేను అలాగ అంటుంటే ఫోటో చూపించాను కదా మిస్సమ్మ గారు, ఆవిడ పర్లాకిండిలో ఉన్నారు. మా అమ్మకి బాగా తెలుసు కనుక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి తెలుగు ఒరియా అన్నీ నేర్చుకున్నారు అమ్మగారు. అప్పుడు అమ్మగారితో చెప్పి నేను చదువుకుంటానంటే బొబ్బిలిలోన హాస్టల్ ఉంది, కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూలు హాస్టల్ గర్ల్స్ది కనుక అక్కడ చేర్పించడానికి అనేసి మా అమ్మతోనే మిస్సమ్మ గారు నిర్ణయించి నన్ను బొబ్బిలి తీసుకెళ్ళారు. బొబ్బిలి హాస్టల్లో చేర్పించారు. అక్కడ కూడా క్రమశిక్షణ, టైంకి లగాలి, పనులు చేయాలి, వంతులు కూడా ఉంటుంది, తుడుపులు కూరగాయలు కొయ్యడాలు ఇలాంటి పనులు కూడాను చేసి స్కూల్కి వెళ్ళడం రావడం, హోంవర్క్ అదంతాను మంచి క్రమశిక్షణ, భక్తి. స్కూల్లో నా క్రిస్టియన్ టీచర్స్ ఎక్కువగాను, హిందీ టీచరే హిందూ ఆవిడ ఉండేది, కానీ అందరు నన్ను చాలా బాగా చూసేవారు, మేట్రి అమ్మగారు అందరూ కూడా. ఆ తర్వాత 10th క్లాసు 71లో రాశాను. 10th రాశాను. 10th ఎస్ఎస్సి అంటే అంతకుముందు ఎస్ఎస్ఎల్సి ఉండేదట కానీ ఎస్ఎస్సి 10th ఉంది. అది చదివిన తర్వాత అయితే నా 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష లేట్ అయింది, ఏదో స్ట్రైక్ అంట, అందుకని టైంలో జరగకుండా జూన్లో చేశాను. సెలవులకి ఇంటికి పంపించేశాను, సెలవులు ఇచ్చి ఇంటికి పంపించేసి ఆ తర్వాత జూన్లో పరీక్ష అన్నారు. అప్పుడు జూన్ నెలలో పరీక్ష. తర్వాత ఆ హాస్టల్లో కూడాను ఈస్టర్కి బాప్తిస్మాలు ఇచ్చేవారు, ఈస్టర్ బాప్తిస్మాలు ఇచ్చేవారు. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఈస్టర్కి బాప్తిసం గురించి నన్ను కూడా అన్నారు. నాకు హాస్టల్లో మంచి పేరు, ఎందుకంటే సండే స్కూలులోన నాటికలు వేయడంలో అన్నిట్లో దేవుని కృప బాబు. నాటికల్లో కూడా చాలా ప్రైజులు వచ్చాయి. రాయవెల్లూరు హాస్పిటల్ స్థాపించినటువంటి ఒక మిషనరీ ఒక నాటిక నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ వేయించారు. అంటే అప్పుడు మీ స్కూల్స్లో మిషనరీస్ ఏ విధంగా వర్క్ చేశారన్న నాటికలు కూడా అవును, మీరు దాంట్లో ఒక పాత్ర మేరీ జోన్స్ది అలాగనమాట. కనుక అయితే నేను 10th అనుకున్నాను, నేను 10th అయిన తర్వాత నేను నర్స్ అవ్వాలి ఆవిడలాగా అనేసి. నాటికల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ఆవిడలాగా తెల్లగా లేనని చెప్పి ఆవిడ పర్సన్ కాదు, కానీ ఆవిడ్ని మన ఇండియాలోన ఆవిడ్ని ఎవరైతే ఆవిడ పర్సన్ నాకు ఇచ్చారు. ఆ రకంగా నాటికలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కనుక నర్సింగ్కి వెళ్ళాలనేసి అనుకున్నాను. సరే బాప్తిసం విషయంలోన అడిగితే బాప్తిసమే రక్షణ అనేసి అప్పట్లో నేను అనుకున్నాను. మీ ఓల్డ్ అడుగు ఉత్తరం రాయంటే మా అన్నయ్య అదే టైంకి రెండో అన్నయ్య ఈ రాజమండ్రి ఏమంటది థియాలజీ ఉండింది, అప్పుడు అమ్మగారిని తీసుకెళ్ళే వదిలే లూథర్గిరిలో మా అన్నయ్య థియాలజీ చదువుతున్నారు అప్పుడు. అంటే అప్పుడు వాళ్ళు మిషనరీ స్కూల్లో మీరు చదివినప్పటికీ మీరు బాప్తిసం తీసుకుంటానని వాళ్ళని అడిగినప్పటికీ
వాళ్ళే అడిగారు నన్ను వాళ్ళే అడిగారు. అయితే మీ వాళ్ళకి ఉత్తరం పర్మిషన్ తీసుకోమన్నారు. అప్పుడు మా అన్నయ్యకి ఉత్తరం రాస్తే బాప్తిస్మం అంటే మొత్తానికి ఏదో ఉత్తరం రాశారు అన్నయ్య. అప్పుడు ఎందుకో అప్పుడు కాకుండా తర్వాత నేను తీసుకుంటానని ఈస్టర్కి తీసుకోలేదు. ఆ తర్వాత మరి పరీక్ష లేదు కనుక ఇంటికి పంపించేశారు. మళ్ళీ అమ్మతోనే గడిపాను, ప్రార్థనలో గడిపాను. జూన్ నెలలో ఎగ్జామ్స్ రాయడానికి మళ్ళా బొబ్బిలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ బొబ్బిల్లోన సరిగ్గా నేను పరీక్ష రాసేటప్పటికే నాకు బాగలేదు, జ్వరము, చెవిపోటు అలాగేదో బాగలేదు. అయినా అలాగే అప్పటికి హాస్టల్ నడిపించేవారు మిషనరీలు కాదు, హెడ్ మిస్ట్రెస్సే నడిపిస్తున్నారు. అయ్యగారు అమ్మగారు ఇద్దరు కూడా నడిపించారు కనుక నన్ను చాలా బాగా చూశారు. నేను స్కూల్కి దగ్గరే, హాస్టల్ అవతల స్కూల్కి వెళ్ళేటప్పుడు అయ్యగారు నాకు హార్లిక్స్ కలిపి ఇచ్చేవారు. అంత బాగా చూశారు, బిడ్డలా చూశారు. మొత్తానికి పరీక్ష 10th క్లాస్ పరీక్షలన్నీ అయిపోయింది. జ్వరంతోనే రాశాను, అంటే ఇంటికడ బాగా చదువుంటేనే సెలవుల్లోనే రాశాను. అందరు వెళ్ళిపోయారు మా క్లాస్ వాళ్ళు, నన్ను ఉంచేశారు. మళ్ళీ హాస్టల్కి కొత్త స్టూడెంట్స్ వచ్చున్నారు కనుక నన్ను ఉంచేశారు. ఆ తర్వాత అమ్మగారు మాత్రమే, రజితం అమ్మగారి పేరు, హెడ్ మిస్ట్రెస్సే హాస్టల్ నడిపించేవారు. ఆ అమ్మగారు నన్ను కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ పరీక్ష చేయించారు, మందులు వాడుతున్నా. అంటే బాగా అయ్యాక అమ్మ బాగుంది కదా, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానమ్మా అంటున్నాను. ఇక్కడ యూత్ రిట్రీట్ జరుగుతుంది దొరగారి బంగ్లాలో, అది అయిన తర్వాత వెళ్తూ కానీ అన్నారు. సరే అనేసి ఆ రిట్రీట్ అయితే కొత్త పాటలు నేర్చుకోవచ్చు అని సంతోషంతో సరే అమ్మ అన్నాను. గర్ల్స్కి స్కూల్ అదే కానీ ఆ రిట్రీట్ యవనస్తులు యవనరాండ్ల కొరకు కనుక ఆ రిట్రీట్కి SSLC PUC చదివిన అమ్మాయిలు కూడా అప్పట్లోన వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ రిట్రీట్ జరుగుతుంది. అందులోన మేడం మాకు నడిపిస్తున్నటువంటి ఆమె క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్గా పెట్టారు. మీలో ఎంతమంది రక్షణ పొందున్నారు అనేసి అడిగారు. నాకు అప్పటికి రక్షణ అంటే బాప్తిసం తీసుకోవడమే రక్షణ అనుకున్నాను కనుక నేను బాప్తిసం తీసుకోలేదు కనుక నేను చేయలేదు. కొంతమంది చేస్తారు. అయితే రక్షణ పొందని వాళ్ళు నరకానికి వెళ్తారు, పాపులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాగా అనేసి అనుకున్నా. చిన్నప్పటి నుండి క్రమశిక్షణ బాబు, సినిమా చూడకూడదు, సినిమా చూడలేదు. అలాగే అప్పట్లో నవల అనే బుక్స్ ఉండేది, నవల్స్, అది కూడా చెడ్డ బుద్ధులు వస్తాయి కనుక ఆ బుక్ చదవకూడదు అనేది కూడా నాకు ఆ క్రమశిక్షణ కనుక నేను ఎప్పుడు అలాంటివి చదవలేదు. టీవీ లేదనుకో అలాంటివి ఏమి చూడడం లేదు. అయితే తర్వాత మా అమ్మ క్రమశిక్షణ, మా అక్క బావలు క్రమశిక్షణ, వాళ్ళు కూడా నాకు చదువుకి, వాళ్ళ పిల్లలు పుట్టి చనిపోయారు 4 కనుక నా విషయంలో చాలా శ్రద్ధ వహించేవారు. నాకు బట్టలు కొనేవారు. అది వాళ్ళు మాత్రం చాలా భక్తి, సినిమా అలాంటిది లేదు కనుక వాళ్ళకి భయపడి నేను చాలా క్రమంగానే ఉన్నాను. ఈలోగా మరి రిట్రీట్ అవుతుంది. పరీక్ష అదే ప్రశ్న వేశారు కదా, రక్షణ లేకపోతే నరకానికి వెళ్తారు, పాపులతో సమానం అంటే. అప్పుడు రక్షణ అంటే ఏంటండి అని నేను అడిగాను ప్రశ్న. అంటే రక్షణ పొందాలంటే మన పాపాలని ఒప్పుకోవాలి అన్నారు మా మేడం. అప్పుడు నేనేం పాపం చేశాను, నేను సినిమా చూడలేదు, నేను చదవలేదు, అందులో నా అబ్బాయిలతోని అలాంటి స్నేహం కూడా ఎప్పుడు లేదు, నేను తప్పు చేశాను, ఏం పాపం చేశాను నేను ఆలోచిస్తుంటే ఆ మేడం అక్కడి నుండి, పాప ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు. అప్పుడు పాపం అంటే ఏంటండి అన్నాను. పాపం ఒప్పుకోవాలన్నా పాపం అంటే ఏంటి అనేసి, అమ్మ మన పాపాలని పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తాడు అన్నాడు ఆవిడ. నా గుండె బరువు అయిపోయింది. అంటే నేను ఏదో పాపం, నా పాపం నాకు తెలవటం లేదు,
ఇంతవరకేమో సినిమా చూడలేదు ఇది అది అనుకుని నేను పాపం చేయలేదు అనుకున్నాను కానీ అనేసి కొంచెం ఆందోళనతోనే ఉన్నాను. బరువు ఎక్కిపోయింది. అయిపోయింది మీటింగ్. మళ్ళీ మధ్యాహ్నం ఉంది క్లాసు. అదే భోజనం టైము. అక్కడే భోజనం అలా చేస్తే తర్వాత ఎక్కడెక్కడి నుండో వచ్చారు, కలుసుకోవచ్చు అన్నారు కానీ నాకు ఎవరితో కలుసుకోవాలని లేదు. ఇది నేను పాపం నేను తెలుసుకోవాలి, నేను రక్షణ పొందాలి, అదే బాధతోనే ఉన్నాను. ఈలోగా నేను ఒక రూమ్ చూసుకున్నాను. అది దొరగారు బంగ్లా. దొరగారు లేరు, ఖాళీ బంగ్లా అది. కనుక ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉన్నదా అనేసి చూసుకుంటే ఒక స్టోర్ రూమే కానీ ఖాళీగా ఉంది. సామాన్లు ఉన్నాయి కానీ మనుషులు ఎవరు లేరు అక్కడ. అందులో నాకు కొత్త బైబిల్ ప్రజెంటేషన్గా ఇచ్చిన ఆ బైబిల్ పట్టుకుని నేను వెతుక్కుని చూస్తే అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ని ఇలా హత్తుకుని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, పాపం నేను రక్షణ పొందలేదు అని మేడం అన్నారు. నా పాపం ఏంటో నాకు తెలియదు అని మొత్తానికి అప్పుడు భాషలో అప్పుడు అనుభవంలో ప్రార్థన అలా చేస్తూ ఉండేటప్పటికి నాకు ఏమి ప్రేరణ వచ్చిందంటే మంచిదాన్ని అనుకోవడం కూడా పాపమే అనేసి. నేను మరి చిన్నప్పటి నుంచి సినిమా చూడలేదు, నవలు చదవలేదు, చెడ్డ సహవాసం చేయలేదు, కానీ నేను మంచిదాన్ని అనుకున్నాను కదా, అది పాపమే. అనుకోవడం కూడా పాపమే. దుఃఖం వచ్చి ఏడుస్తూ ఒప్పుకుంటున్నాను, ప్రభా నన్ను క్షమించు. ఏంటి అంటే ఒకవేళ మంచిదానిగా ఉన్నావు అంటే అది కూడా దేవుని కృపను బట్టే ఉన్నాను, నన్ను పెంచిన వాళ్ళ క్రమశిక్షణ బట్టి. ఆ తర్వాత ఇలా ఒప్పుకుంటుంటే నాకు గుర్తొచ్చింది, సినిమా అయితే చూడలేదు కానీ ఒకసారి హాస్టల్ నుండి వెళ్ళాక మా అమ్మని పలానా వాళ్ళు సినిమా ఇంకొక ఊరు వెళ్ళాలి కనుక వెళ్తున్నారు, నేను వెళ్తానమ్మా డబ్బులు ఇమ్మన్నాను. నేను అప్పుడు మా అమ్మ అన్నది, డబ్బులు ఇస్తాను కానీ కటక్ సినిమాకి వెళ్ళావని మీ అక్క బాబు ఉత్తరం రాస్తాను అన్నది. వెంటనే లేదులే అమ్మ వెళ్ళను అన్నాను. ఎందుకంటే వాళ్ళే నాకు ఛార్జీలు పంపుతుంటారు, అప్పుడప్పుడు బట్టలు కొంటున్నారు, వాళ్ళు చాలా నిష్ట గల వాళ్ళు కనుక లేదమ్మా వెళ్ళను అనేసి వెళ్ళలేదు. అది ఒకటి నాకు చూపించారు. ఆశ ఉండింది చూడకపోయినా, అది ఒప్పుకున్నాను. ఆ తర్వాతనేమో మా తమ్ముడు నేను ఉండేవాళ్ళము. మా అమ్మని, తమ్ముడినే బాగా చూస్తావు నువ్వు మారిటమ్మవి అన్నాను ఒకసారి అమ్మతోని. మా అమ్మ ఏడ్చింది, నన్ను కొట్టలేదు, ఏడ్చింది. అది నాకు దేవుడు చూపించాడు, అది పాపమే అనేసి. ఇలాగా ప్రభు చూపించింది, జ్ఞాపకం చేసింది ఒప్పుకొని అన్నప్పుడు అంతకుముందు ఉన్న హృదయంలోని బరువంతా పోయింది, బాగుంది అనిపించింది. అప్పుడు దేవుని స్తుతించి ఇప్పుడు ఆ మేడం గారిని కలవాలి అనేసి బయటకు వచ్చాను. ఎక్కడ ఉన్నారంటే పైన ఉన్నారంటే బైబిల్ పట్టుకుని వెళ్ళేటప్పటికి మేడం గారు పైన రూమ్లో కుర్చీ మీద కూర్చొని బైబిల్ చదువుకుంటున్నారు. అప్పుడు నమస్కారం అమ్మా అన్న, రా అమ్మా రా అన్నారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. అమ్మ మీరు ఇలాగ అన్నప్పటి నుండి నాకు ఇలాగైంది, ఎంతో నేను ప్రార్థన చేశాను, ఆ అనుభవం చెప్పాను. ఇప్పుడు నువ్వు రక్షణ పొందినట్లే, ఇప్పుడు బాప్తిసం తీసుకోవచ్చు, ఇప్పుడు నీ పేరు జీవగ్రంథంలో దేవుడు రాశాడు అనేసి ఆమె చెప్పారు. అప్పుడు మరి ఏం చదివావు అంటే 10th క్లాస్ పరీక్ష రాశానండి. ఏం చదువుతావంటే నేను ఇంకా చదవనండి, నేను పేద పరిస్థితి కనుక నర్స్ ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను 10th అయ్యాక అని చెప్పాను. నువ్వు యవనస్తురాలివి కనుక బైబిల్ వాక్యాలు బాగా కంటకు పెట్టుకోవాలి అని చెప్పి కొన్ని కొటేషన్స్ ఇచ్చాడు. ఆ బైబిల్ ఇంకా నేను రాస్తున్నాను. కొటేషన్స్ అయితే నేను కంటకు పెట్టాను బాబు. ఆవిడ ఏమేమి చెప్పారో అవన్నీ కంటకు పెట్టుకున్నాను. చిన్నప్పుడు కంటకు పెట్టిందే గుర్తుంటుంది ఇప్పుడు. ఇప్పుడు కంటకు పెట్టుకున్నాను. ఆ తర్వాత నా ప్రార్థన నేను మోకరించి నా తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అలాగే ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన 2 రోజుల తర్వాత నన్ను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పంపించారు. మళ్ళీ బాగాలేరు. వచ్చి 72లో మాకు రిజల్ట్ వచ్చింది. 71 ఆగస్టులో పరీక్షలు అయింది, జూలై ఆగస్టులో పరీక్షలు అయింది, జూన్ జూలైలో పరీక్షలు అయింది. కానీ 72లో
72లో రిజల్ట్ వచ్చింది అనమాట. అంటే 71లోనే జూన్ జూలైలో అయింది అనుకుంటాను, ఏదో నాకు గుర్తులేదు. 71లోనే నేను పరీక్ష రాశాను. అప్పుడు 72లో రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్ అయినప్పుడు మాకు పెద్దన్నయ్య అవుతారు, మా పెద్దనాన్న కొడుకు, ఆయన మా వాళ్ళు భక్తులది కదా, భక్తులు సొసైటీ సెక్రటరీగా ఉండేవారు. ఆయన దగ్గర ఆయన చదువుకున్న ఆయన పేపర్స్ వచ్చేదండి. ఒకసారి ఆ పేపర్ రిజల్ట్స్ వచ్చిన పేపర్ని పెట్టుకొని వచ్చేస్తున్నారు. నేను గదిలోనే, నేనంటే అందరికీ ప్రేమ అభిమానం, వాళ్ళందరికీ కూడా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇలా ప్రార్థన భక్తి అనేసి చిన్నప్పటి నుండి అందరు ప్రేమించారు. ఉండేటప్పుడు మా ఇంటి పక్కన ఇల్లు మా నా తర్వాత సేవ చేసే గాబ్రియల్ అనేసి వాళ్ళదనమాట. వాళ్ళ నాన్నగారు నేస్తా ఉన్నారు, పక్కన నేస్తా ఉన్నారు. అప్పుడు ఆ అన్నయ్య హడావిడిగా పేపర్ పట్టుకుని వస్తుంటే బాబా బాబా అని పిలుచుకుంటారు వాళ్ళు మా భాషలోనే. ఏంటండి బాబు, ఆ బావగారు అంత హడావిడిగా వస్తున్నారని ఇప్పుడు బావగారు అడుగుతున్నారు, నేస్తున్న బావగారు. అప్పుడు ఆయన అన్నారు, మా బిడ్డు రిజల్ట్ వచ్చింది, పాస్ అయింది అనేసి చెప్పాడు. మా బిడ్డు పాస్ అయింది, రిజల్ట్ వచ్చింది అనేసి చెప్పుకుంటే అది విన్నాను. నేను గదిలో ఉండి విన్నాను. బయటకు వచ్చాను. బయటకు వస్తే పాస్ అయ్యేవే చెల్లి అని చెప్పి అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య అన్నాను. ఆ నెంబర్ చూపించారు, అది పేపర్లో పడింది నెంబరు చూపించారు. థ్యాంక్స్ అన్నాను. అది డిశ్చార్జ్ అయ్యాక నర్సింగ్ కొరకని కనిపెడుతున్నాను, నర్సింగ్కి వెళ్ళాలని. మిస్ అమ్మగారు, అదే స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అమ్మగారు, అయ్యగారు వాళ్ళు కూడా నాకు ఉత్తరం రాశారు, నీ పాస్ అయ్యావనేసి. ఈ క్లటన్ అమ్మగారికి, మిస్ అమ్మగారికి కూడా చెప్పారు, పాస్ అయింది, నర్సింగ్కి చాలా బాగా పనిచేస్తుంది, చురుకైనది, తెలివైంది అనేసి చెప్పారంట. అయితే పిఠాపురం నర్సింగ్కి వెళ్ళడానికని ఆ ఫీజు కడతానని మిస్ అమ్మగారు అన్నారట. పిఠాపురం క్రిస్టియన్ హాస్పిటల్ ఉన్నది కదా, అక్కడ కనుక నా సర్టిఫికేట్ పంపించారు. వాళ్ళే సర్టిఫికేట్ అక్కడికి పంపించారు. నేను కూడా ఉత్తరం రాయమంటే రాశాను. అయితే అక్కడ ఏమైందంటే నాకు ఇంగ్లీష్ తక్కువ కనుక అక్కడ నుండి నాకు రిప్లై వచ్చింది, ఇంగ్లీష్ తక్కువ కనుక అందులోనే ఈ సంవత్సరం ఎస్ఎస్ఎల్సి పియూసి వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తున్నారు కనుక తుని బైబిల్ ట్రైనింగ్కి వెళితే అక్కడ ఒక సంవత్సరం మిస్సమ్మ గారు ఇంగ్లీష్ ట్యూషన్ ఇస్తారు, అప్పుడు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం అనేసి ఉత్తరం వచ్చింది. ఇంగ్లీష్ కొరకు అనమాట. అయితే సరే అనుకున్నాను. మిస్సమ్మ గారు కూడా అలాగే అన్నారు. ఆ తర్వాత ఇక్కడ మా అన్నయ్య ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు కదా, సెలవులు అయిన తర్వాత తుని తీసుకెళ్తానని వాళ్ళతో పాటు ఇక్కడికి తీసుకొచ్చారు, లూథర్ గారికి తీసుకొచ్చి నన్ను తుని తీసుకెళ్ళడానికి అనేసి బస్సులో వెళ్తున్నాం. మాకు మాత్రం అన్నయ్యలన్నా పెద్దోళ్ళన్నా చాలా గౌరవం, ఇంత మాట్లాడడానికి ఎంతో భయం అనమాట. ఆ రోజు మా అన్నయ్య బస్సు పక్కన కూర్చోవడం నాకు ఎంతో భయంతో కూడిన అది గౌరవం ఉండింది. అప్పుడు వెళ్తుంటే అన్నారు, నర్సుకి వద్దమ్మా, మరి నువ్వు 2 సంవత్సరాలు ఫుల్ కోర్సు బైబిల్ ట్రైనింగ్ అయితే బోధకురాలుగా అవ్వచ్చు కనుక ఒరిస్సా వెళ్ళిపోయి అక్కడ సేవ చేద్దాము. నాన్నగారికి దేవుని సేవ అంటే బాగా ఇష్టము కనుక మరి నువ్వు ఫుల్ టైం 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిపోతే ఒరిస్సాలో మనం సేవ చేసుకుందాము, నువ్వు నర్సు అయితే నువ్వు ఆంధ్రలో ఒకదాని అయిపోతావు అనేసి అన్నాడు. అలాగే అన్నయ్య అన్నాను. నేను మా జవాబు ఇవ్వలేనిది, అలాగే అన్నయ్య అన్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు మిస్ పాస్కల్ అమ్మగారు అని ఆవిడ అక్కడ తుని స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఆవిడ చెప్పి మా చెల్లి ఇలాగా అనేసి 2 సంవత్సరాలు అంటే మా అన్నయ్య కూడా కంపౌండర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తూ యాక్సిడెంట్ అయిన దాని తర్వాత రిజైన్ ఇచ్చేసి గొర్రెల దగ్గరికి వెళ్ళి మా నాన్నకి సేవకు నన్ను పంపాలనుకున్నారు కానీ నేను ఇలాగ అయ్యాను, నేను ఇప్పుడు సేవకు వెళ్తాను, నన్ను థియాలజీకి పంపించండి అని మిషనరీగా చెప్పుకుంటే థియాలజీకి పంపించారు కనుక మా అన్నయ్యని కూడా చాలా గౌరవిస్తున్నారు.
గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ ఇచ్చేసి సేవకు వచ్చారు కదా అనేసి కనుక మిస్సమ్మ గారు కూడా సంతోషించారు. అలా 2 సంవత్సరాలు అక్కడ తునిలో బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేశాక అప్పుడు ఈలోగా అన్నయ్య అక్కడ బర్గడ్ డిస్ట్రిక్ట్ సంబల్పూర్ బర్గడ్ ఒరిస్సాలోన అక్కడికి వెళ్ళి అక్కడ సేవ మొదలెట్టారు. ఇండివిజువల్ ఒక సంస్థ వాళ్ళు సహకారంతోనే ఒరిస్సాలోనే సిఎన్ఐ సంస్థ ద్వారాగా మొత్తానికి అక్కడ సేవ చేస్తున్నారు. అక్కడికే నన్ను కూడా చదువు అయిపోయిన తర్వాత అక్కడికి 74లో నా ట్రైనింగ్ పూర్తి చేశాను. 74లోనే అక్కడికి తీసుకెళ్ళారు. అదే సంస్థ ద్వారా బైబిల్ ఉమెన్గా నన్ను ఉంచి సేవ అక్కడ చేస్తూ ఉన్నాను. అక్కడ ఎక్కువగా తెలుగులో కమ్మోరు రెడ్లు వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ మధ్య అన్నయ్య సేవ నేను స్త్రీలకు అందులో పెద్దల విద్య చెప్పేది కూడా నాకు తునిలో నేర్పించారు. అలాంటి పరిచర్య చేస్తున్నాను. సండే స్కూల్ పరిచర్య చేస్తున్నాను. అప్పుడు మా అన్నయ్య ఏమనుకున్నారంటే అక్కడ అందరూ రైతులు, అందరు తెలుగు వాళ్ళే, వాళ్ళకి స్కూల్ లేదు కనుక మరి నేను స్కూల్లో టీచింగ్ చర్చిలోనే తెలుగు పిల్లలకి మిగిలిన రోజుల్లోనూ చదువు చెప్పాలని అలా ఏర్పాటు చేశారు. అలాగా చేస్తున్నాను. ఫోటో ఉంటుందేమో బాబు. అయితే 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 అలాగా పెడుతుంటే ఆ రైతులందరూ అనుకున్నారు, పాస్టర్ గారు మన కొరకు ఇంత శ్రమ పడుతున్నారు కనుక వాళ్ళ చర్చిలోనే కాదు మనం ఒక స్కూల్ బిల్డింగ్ కడదామనేసి వాళ్ళే డబ్బులు పోగు చేసుకుని రైతులు ఒక రైతు 6 ఎకరం చేను ఊరు చివర ఇస్తే అక్కడ కట్టేశారు. స్కూల్ కట్టేశారు. స్కూలు ఓపెనింగ్కి మా అన్నయ్యకి రాజకీయాలు కూడాను కాంగ్రెస్ అప్పుడు కనుక అప్పుడు భువనేశ్వరంలో ముఖ్యమంత్రిని పిలిచి రీఓపెనింగ్ చేయించారు. ఒరిస్సా ముఖ్యమంత్రిని. తునిలో కాదు, అదే మా అన్నయ్య ఉన్న ఊరు. దాన్ని తాళపత్ర టికరా అంటారు. అదొక పల్లెటూరు. అందరూ తెలుగు వాళ్ళే. అక్కడ ఒరియా వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు వాళ్ళు వేరేగా ఉంటారు అన్నమాట. ఎక్కువగా కమ్మోరు, చెట్టు బల్జీలు ఎక్కువ ఉన్నారు అక్కడ, రెడ్లు అదనమాట. అప్పుడు అక్కడ ఆ ఊరికి తీసుకొచ్చారు. బర్గర్ డిస్ట్రిక్ట్ ఏమో బర్గర్, ఒక చిన్న ఊరు అనమాట. అక్కడికి పిలిస్తే వచ్చాను. ఆ తర్వాతన అక్కడ చాలామంది కూడా వస్తారు కదా, మరి అలా వచ్చారు కాబట్టి నన్ను గురించి ఎప్పుడు పరిచయం ఏమి చేయలేదు. నేను పెద్ద జనం ఉన్న దగ్గరికి వెళ్ళి అలవాట్లేదు నాకు. ఆ చిన్నప్పటి నుండి అంతే, ఏదో నా పని అంతే. అలాగా ఇప్పుడు ఎవరైనా చెప్పారు కాబోలు మీ చెల్లి జీతం లేకుండా చేస్తుంది, స్కూల్ అది గవర్నమెంట్ అప్లై చేసుకుంటే మరి మెట్రిక్ చదివింది కదా, ఉద్యోగం వస్తుంది, జీతం ఇస్తానని ఎవరు చెప్పినట్టున్నారు. మా అన్నయ్య అన్నారు, అమ్మ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి నీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి గవర్నమెంట్ ద్వారాగా అంటే, అన్నయ్య నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయనని దేవుని దగ్గర మొక్కుకున్నాను, మరి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా అని అన్నాను. అంటే ఇప్పుడు నేను చేసిన సేవే అంటే అది మార్పు కాదు, జీతం గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారంటే ఈ మిషన్ వాళ్ళు ఎవరు అంతే అనేసి అన్నారు. అని చెప్పి మొత్తానికి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి. వెళ్తే నేను ఎంప్లాయ్ అయిపోయాను, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, అయిపోయాను. అది ఆ రకంగా ఆ పని అక్కడ చేస్తూ ఉన్నాను బాబు. అది 74 అక్కడికి వెళ్ళాను. 75, 76, 77, 78 వరకును ఆ రకంగా ఉంది. 70 అంటే ప్రైవేట్గాను 74 వెళ్ళాను. 76లో గవర్నమెంట్ పని వచ్చింది. గవర్నమెంట్ పని అక్కడ 78 వరకు కూడా
గవర్నమెంట్ జీతంతో అలా చేస్తున్నాక నేను తునిలో కదా టీచర్, నేను ట్రైనింగ్ అయ్యాను. తుని టీచర్ గారితో ఎప్పుడు కూడా ఉత్తర ప్రత్యేక మిశ్రమ గారితో ఉత్తర ప్రత్యుత్తర చేసుకునేది ఉండేది. కనుక ఒక టీచర్ అవసరము, ప్రార్థన చెయ్యి, నీవైతే బాగుంది అనుకుంటున్నాం, కానీ అన్నయ్యకేమో నిన్ను పంపాలని లేదు అనేసి అన్నారు. అంతే, నేను మాత్రం బాగా ప్రార్థన చేసుకున్నాను. మీరు బిడ్డలు అంటోళ్ళు చెప్పేసుకుంటున్నాను, మా వదినకి నా పట్ల నేను ఎంత పని చేసినా, స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్ పని ఇంటి పని చేసినా కానీ అదొక రకమైన బుద్ధి. ఆ రకంగా నా మీద ఏం చెప్పిందో కొంచెం అన్నయ్య తిట్టారు. ఇంటి పని చేసేదాన్ని. ఆ మాటకి నేను టీచర్ గారు మిశ్రమ గారికి ఉత్తరం రాశాను, మీరు రమ్మంటే నేను ఉద్యోగం రిజైన్ ఇచ్చేసి వచ్చేస్తాను అనేసి. అప్పుడు చాలా సంతోషించి వదిన మాట విని అన్నయ్య నన్ను పెళ్లి చేయకుండా అలాగే ఇంట్లో పెట్టున్నాడు అని చెప్పి అని ఏదో ఎప్పుడు మా వదిన అలాగా నన్ను గురించి ఇది చేసేది. నేను ఎంత సేవ చేశానో మా వదినకి, కానీ ఆమెకి అలా. అయితే ఉత్తరం జవాబు వచ్చేసింది రమ్మనేసి. రమ్మని తుని నుండి రమ్మనేసి మిశ్రమ్మ గారు ప్రిన్సిపల్గా ఉన్న మిస్ రోసడప్పుడు వచ్చి అన్నందుకు. అప్పటికేమో మా అన్నయ్య క్యాంప్ వెళ్ళినారు. ఎక్కడికైనా వెళ్తే మా వదిన చదువుకోలేదు కనుక డబ్బులు ఇచ్చేసి పని బాధ్యతలు చర్చి కూడా కడుతున్నారు అక్కడ, అప్పు చెప్పేసి వెళ్ళేవారు. వచ్చాక నేను రిపోర్ట్ అన్ని కూడా ఇచ్చేసేదాన్ని మా అన్నయ్యకి. అప్పుడు కూడా క్యాంప్ ఎక్కడికో వారం రోజులు క్యాంప్ రా అని చెప్పి నాకు తిట్టినా కానీ మళ్ళీ వెంటనే నన్ను ప్రేమతోనే పిలిచి మాట్లాడేవారు. వెళ్తున్నాను రా, చూసుకో, చర్చిలో కూడా చూసుకో, ఆదివారం ఉండను, నువ్వే ప్రసంగం చేయాలి కూడా అన్నాడు. అలాగే అన్నయ్య అన్నాను. సరిగా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉత్తరం వచ్చింది తుని నుండి. అప్పుడు అంటే అన్నయ్య రేపు వస్తారనగా వచ్చింది ఉత్తరం. నేను వెళ్ళిపోతాను ఇంకా అనుకున్నాను. ఆ తర్వాతన ఆ ఉత్తరం అన్నయ్య టేబుల్ మీద పెట్టి నేను స్కూల్కి వెళ్ళిపోయాను. ఆయన వచ్చి అయ్యో బాబు, నీ మూలానే నేను అలాగ అన్నాను మా చెల్లిని బట్టి ఇక్కడ సేవ జరుగుతుంది అని మా వదిన తిట్టారట. ఆ తర్వాత స్కూల్కి వచ్చారు. స్కూల్కి వస్తే పిల్లలందరూ లేచి నమస్కారం అని చెప్పి అన్నారు. మొత్తానికి అన్నయ్య నేను ఇలాగంటే చదివానురా, వెళ్ళకమ్మా, నువ్వు ఉంటేనే స్కూలు నిలబడుతుంది అని చెప్పేసి అన్నారు. ఎవరైనా చూస్తారు అన్నయ్య, పర్లేదు, నేను వెళ్తాను అక్కడికి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను కాదనకూడదని. మొత్తానికి రిజైన్ ఆర్డర్ ఎలా రాయాలో నాకు చేత కాదు, రాసిమ్మన్నాను. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజైన్ ఆర్డర్ ఇస్తే ఇన్స్పెక్టర్ గారు, మీ రిజైన్ ఆర్డర్ నేను తీసుకోను, మళ్ళీ మాకు ఇలా టీచర్ దొరకరు కనుక అని రిజైన్ ఆర్డర్ తీసుకోను అనగానే అప్పుడు చిన్నదంతా జ్ఞానం తక్కువ ఏడ్చేసాను అందరి ముందు. ఏడ్చేసాక బయటకు వచ్చాక మిగిలిన టీచర్లు అడిగారు, అయితే ఆంధ్రలో ఏం ఉద్యోగం వచ్చింది అన్నారు. బైబిల్ ట్రైనింగ్ స్కూల్లో టీచర్ అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ట్రైనింగ్ స్కూల్ అంటే పెద్ద పిల్లలకి కదా, అయితే ప్రమోషన్ వచ్చింది ఇవిడికి అనేసి వాళ్ళు అనుకున్నారు. వెళ్ళి మళ్ళీ అడగండి ఇన్స్పెక్టర్ గారిని అనేసి చెప్పి మళ్ళీ వెళ్ళాను. ఏడుస్తూ నేను వెళ్తానండి, నా రిజైన్ ఆర్డర్ తీసుకోండి అనేసి అంటే మీ అన్నయ్యని రమ్మని అన్నారు. మీ అన్నయ్యని తీసుకురమ్మన్నారు, పంపించేశారు. అన్నయ్య దగ్గరికి వచ్చి ఏడ్చి వెళ్ళండి అన్నయ్య అనేసి మొత్తానికి వచ్చేసాను బాబు తునిలోన అక్కడ టీచర్గా పని చేస్తూ ఉన్నాను. నా అలవాటు